సో, హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా నిన్న హైదరాబాద్‌లో కూడా చాలా చోట్ల వర్షం పడింది. సో, హైదరాబాద్‌లో నిన్న ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడిందనుకుంటున్నారు? హైదరాబాద్‌లో నిన్న 3-4.5, 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడిందండి. భారీ వర్షం కాదు. మోడరేట్ రైనే రికార్డ్ అయింది. అయితే విస్తృతంగా క్లౌడీనెస్సు అడపాదడపా ఇలాగా గ్రాడ్యుయల్‌గా తెరలు తెరలుగా వర్షాలు వివిధ ప్రాంతాల్లో అయితే పడటం జరిగింది. సో, కంటిన్యూగా నిన్న గాని, మొన్న గాని హైదరాబాద్‌లో ఒక ముసురు లాంటి వాతావరణం ఉంది. కంటిన్యూగా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. సో, మళ్ళీ నెక్స్ట్ డేస్‌లో అట్లాంటి వర్షం ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఎట్లా ఉండబోతుంది? మనకి ఈ ద్రోణి అన్నది యాక్చువల్‌గా మొన్నటికే వీకెన్ అయిపోయింది. అయితే నిన్న ఇంకొక సినాప్టిక్ సిట్యుయేషన్ ఒక అప్పర్ ఎయిర్‌లో విండ్ షీర్ అనేది కొంచెం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉండటంతోటి, దాని ద్వారా మనకి ఆల్రెడీ మాన్సూన్ ఈ సిస్టమ్ ద్వారా కొంచెం యాక్టివ్‌గా ఉండటం వల్ల ఈ క్లౌడీనెస్ అయితే కొనసాగుతోంది. ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు కొద్దిగా లైట్ టు మోడరేట్ రైనే, పెద్దగా భారీ వర్షం కూడా ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. కొద్దిగా లైట్ టు మోడరేట్ రైన్ 2-3, 4 సెంటీమీటర్ల వరకు అక్కడక్కడ రెయిన్ పడే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్‌లు గత 3, 4 రోజులు పడిన వర్షాల వల్ల మనకి టెంపరేచర్‌లు అయితే 3-5 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో నార్మల్ కంటా తగ్గిపోయాయి. ప్రస్తుతం మనకి 26-30, 31 డిగ్రీల వరకే రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్‌లున్నాయి. ఈ టెంపరేచర్‌లు కూడా రేపటి నుంచి క్లౌడీనెస్ తగ్గి మళ్ళీ కొంచెం హీట్ పెరిగే అవకాశం ఉంది. గ్రాడ్యుయల్‌గా కొంచెం టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. రాగల 3, 4 రోజుల వరకు మనకి ఈ లైట్ రెయిన్స్ అక్కడక్కడ చిరుజల్లులే తప్పించి, పెద్దగా మళ్ళీ వర్షపాతం పడటానికి సినాప్టిక్ సిట్యుయేషన్ అయితే ఏమీ లేదు. సో, జిల్లాల వారీగా చూసుకుంటే లెక్కలేమైనా ఉన్నాయా? ఎంత వర్షపాతం నమోదైంది? ఏ జిల్లాలో తక్కువ పడింది? ఏ జిల్లాలో ఎక్కువ పడింది ఏమన్నా? మనకి ఈ 18, 17 తారీఖుల వరకు మనకి ఇంచుమించు 33% రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు 2 జిల్లాలే మనకి నార్మల్‌లో ఉండి, మిగిలినవన్నీ ఈ డెఫిషియంట్ రెడ్‌లో ఉన్నాయి. అయితే ఈ 4 రోజులు పడిన వర్షాలతోటి మనకి సుమారు 9 జిల్లాలు ఇప్పుడు నార్మల్ రేంజ్‌కొచ్చాయి. నార్మల్ అంటే +/- 20. ఇవి కూడా అంటే నార్మల్‌తో పోలిస్తే నెగెటివ్‌లోనే ఉన్నాయి. ఒక్క ములుగు జిల్లా మటుకు +12%, నార్మల్ కంటా 12% ఎక్కువుండగా, ఈ జిల్లాలు కూడా లోటే -17, -18 అట్లా ఉన్నాయి కానీ, అప్ టు -20 వరకు ఇట్ ఇస్ ఓకే. అందుకని ఇవి గ్రీన్‌లోకొస్తాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలు ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలతో కలిపి మిగిలినవన్నీ కూడా లోటు వర్షపాతం అంటే -20% కంటా ఎక్కువ లోటులో ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక లోటు 61% లోటుంది. ఇక్కడ 180 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా 82 మిల్లీమీటర్లే పడింది ఇప్పటివరకు. సో, ఈ ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా అత్యధిక లోటు కలిగిన జిల్లాగా ఉంది. ఒక్క ములుగు జిల్లా మటుకు మనకి పడాల్సిన దానికంటా 12% ఎక్కువ పడిన పాజిటివ్ జిల్లాగా ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా నార్మల్ కంటా తక్కువే. అయితే ఈ జిల్లాల్లో 20% లోపు లోటు ఉంది.